ఆగస్టు 15వ తేదీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతోంది. మొత్తం 5 రకాల బస్సుల్లో వీరు రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీలో తిరిగే ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్ వీరికి 0 టికెట్ జారీ చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ దగ్గర మొత్తం 11,499 బస్సులుండగా 8,548 బస్సుల్లో వీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకు ప్రభుత్వానికి ఏడాదికి 1,950 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. త్వరలోనే 3,000 విద్యుత్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆక్యుపెన్సీ బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో అందుకు తగ్గ ఏర్పాట్లను ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు. రద్దీ పెరగనుండడంతో బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఘాట్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు.